భారత మార్క్సిస్ట్ కమ్యూనిటీ పార్టీ ఆధ్వర్యంలో వందలాది మంది పేదలు వరంగల్లోని ఏకశిలా పార్కు నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాపాలనలో పేదలకు ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇండ్లు ఎందుకివ్వలేదని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి గాదగొని రవి ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల ప్రజలకు కనీస సదుపాయాలు లేవని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని విమర్శించారు. వరంగల్ నగర పరిధిలోని పలు కాలనీల్లో పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. కానీ వారికి ఇప్పటికీ ఇంటి పట్టాలు, ఇండ్లు, రోడ్లు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేవని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలకు ఇళ్లు మంజూరు చేస్తూ అసలైన హక్కుదారులను వంచిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడైనా తక్షణమే పేదలకు పట్టాలు, ఇంటి సంఖ్యలు, కనీస వసతులు కల్పించకపోతే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్కు మెమోరాండం ఇచ్చి ఆందోళన విరమించారు. ఈరోజు ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని, అలాగే ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, స్థలాలలో గుడిసెలేసుకున్నటువంటి ప్రజలకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తోటి ఈరోజు ఈ వరంగల్ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టంగా చెప్తా ఉన్నాయి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మేము బాగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రపంచంలోనే 4వ దేశంగా అభివృద్ధి చెందిన దేశం భారతదేశం అని చెప్పి బాగా ఊదుతూ ఉన్నారు. కానీ ఈరోజు వందలాది మందిగా కదిలి వచ్చినటువంటి పేద ప్రజలను చూస్తే అర్థమవుతా ఉంది, ఇప్పటికీ నిల్వ నీడలేనటువంటి పేద ప్రజలు లక్షలాది మంది భారతదేశంలో ఉన్నారు. అందులో వరంగల్ జిల్లాలో ఇంటి స్థలాలు లేక, స్థలాలు ఉంటే పట్టాలు లేక, పట్టాలు ఇచ్చినా కూడా కనీస సౌకర్యాలు లేక ఈరోజు మురికి కూపాలలో బ్రతుకుతున్నటువంటి పేద ప్రజల సంఖ్య లక్షల్లో కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఈ రకమైనటువంటి పేద ప్రజలకు పట్టాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం పేద ప్రజల వైపున ఆలోచించకుండా, కానీ రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ప్రభుత్వ భూములను, వందలాది ఎకరాల భూములను ఆక్రమించుకొని దర్జాగా ఎలాంటి హక్కుపత్రాలు లేకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం చోద్యం చేస్తూ ఉన్నది. కానీ పేద ప్రజలను ఆ ప్రభుత్వ భూముల నుంచి ఏ రకంగా బేదాఖలు చేయాలి, వాళ్ళని ఏ రకంగా తరిమి వేయాలనేటువంటి కుట్రలు చేస్తూ అనేక ప్రాంతాల్లో వాళ్ళను భయానకమైనటువంటి పరిస్థితికి నెట్టివేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్నా ద్వారా కలెక్టర్ గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు కనుక అధికారంలోకి వస్తే 60 గజాలు ఉన్నటువంటి వాళ్ళకు పట్టాలు ఇస్తామన్నాం. పట్టాలు ఇచ్చేయడమే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తాం, అదేవిధంగా సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు, ఇంటి నంబర్లు ఇస్తామని చెప్పారు. వాళ్ళ యొక్క ఓట్లు వేసుకొని ఈరోజు మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతా ఉంది. కానీ ఎక్కడ ఏ కాలనీలో కూడా కనీస సౌకర్యాలు కల్పించలేదు, వాళ్ళకి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు. కనీస సౌకర్యాలతో పాటు జీవన భద్రత కల్పించే విధంగా కృషి చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచన చేయటం లేదు. కానీ రియల్ ఎస్టేట్ మాఫియా కానీ, భూస్వాములు కానీ, కార్పొరేట్ శక్తులకు మాత్రం ప్రభుత్వ భూములను అప్పరంగా అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి మీ విధానాన్ని మార్చుకోండి. ఈ యొక్క ధర్నా ద్వారానైనా ఈ వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి గుడిసెలు వేసుకున్న ప్రతి పేద ప్రజలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి, కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.